हरिः ॐ। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भगवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం. అందులో నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని సూర్యచంద్ర నక్షత్రాదుల్లో ఏ ప్రకాశమైతే ఉందో అది నన్ను తెలుసుకోజాలదు. మరియు ఆ సూర్యాదుల యొక్క ప్రకాశమును కూడా నేనే కలుగజేస్తున్నాను. నా నుండే అవి ప్రకాశమును తీసుకొని ప్రకాశింపబడుతున్నాయి. అటువంటి ఏ స్వయం ప్రకాశమైనటువంటి పరబ్రహ్మతత్వం ఉన్నదో ఆ ధామమే నా యొక్క ధామము, అంటే నా యొక్క స్థానము. ఇంకా చెప్పాలంటే నా స్వరూపమే అన్నాడు. ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పి ఇప్పుడు ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. శ్లోకం 7వది చదవండి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శేష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. భగవంతుడు చెప్తున్నాడు, ఈ జీవలోకం అంటే ఇప్పుడు మనందరం కూడా ఏదైతే జీవులమని అనుకుంటున్నామో ఈ జీవులందరూ కూడా నా యొక్క అంశములే అంటున్నాడు ఇక్కడ. సనాతన అంటే అనాది అయినటువంటి మమ అంశ ఏవా, నా యొక్క అంశమే జీవలోకే జీవ జాలమునందు జీవభూత అంటే జీవాత్మయ్యి ప్రకృతి స్థాని అంటే ప్రకృతి సంబంధములైనటువంటి మనశ్శేష్టాని మనస్సు ఆరవదిగా కలిగినటువంటి సకల ఇంద్రియములను
కర్షతి ఆకర్షించుచున్నది. అనాది అయినటువంటి జంతుజాలం నందు ఉన్నటువంటి నా యొక్క అంశమే అయినటువంటి జీవాత్మయే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, మరి మనస్సు, వీటన్నిటిని కూడా ఆకర్షిస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు. నా యొక్క అంశమే అన్నాడు. ఇక్కడ అంశం అని అంటే మనం ఏమనుకుంటాము? ఒక అవయవము లేదా ఒక భాగము అనుకుంటాము. కానీ ఇక్కడ వాస్తవంగా తాత్పర్యం అక్కడ లేదు. మరి ఎలా ఉంది అంటే మహాత్ములు చెప్తూ ఉన్నారు, మమైవ పరమాత్మనః అంశః, పరమాత్ముడనైనటువంటి నా యొక్క అంశములే ఈ జీవులు. అంశము అని అంటే మరి అంశి భావం చెప్పవలసి వస్తుంది. జీవులు అంశములైతే పరమాత్మ అంశి అంటే సావయవ పదార్థముగా చెప్పవలసి వస్తుంది పరమాత్మను. కానీ ఒకవేళ సావయవమని స్వీకరిస్తే అంటే అవయవ సహితము ఒక స్థూల పదార్థం అని స్వీకరిస్తే పరమాత్మకు అనిత్యత్వ దోషం వస్తుంది. ఎందుకంటే ఏది సావయవ పదార్థం ఉంటుందో అది నాశనం అయిపోతుంది కాలాంతరంలో. మరి అవయవీ భావము అంశీ భావం చెప్పినట్లయితే ఇటు జీవుడు కూడా అనిత్యమైపోతాడు, అటు పరమాత్మ కూడా అనిత్యమైపోతాడు. మరి పరమాత్మకు అనిత్యమని స్వీకరించేది ఉందా? ఇక్కడ లేదు. మరి ఇక్కడ వ్యవస్థ ఏమిటి అనంటే చెప్తున్నాడు, నిరంశస్యాపి మాయయా కల్పిత సూర్యస్య ఇవ జలే నభసః ఇవ. చూడు, పరమాత్మలో అంశీ భావం లేదు, అవయవీ భావం లేదు. పరమాత్మ స్థూలమైన వాడు కాదు, సూక్ష్మము, నిరంశము, నిరవయవము అయినటువంటి పరమాత్మ మాయ చేత కల్పించబడినటువంటి ఈ జీవులు ఏ విధంగా అయినారు అంటే మాయ కల్పితమున్నది నాయందు, ఆ మాయ చేత ఆ మాయనే స్వయంగా అవిద్య రూపంలో కూడా అయింది. మాయాచ అవిద్యాచ స్వయమేవ భవతి అని నృసింహ ఉత్తరతాపనీయోపనిషత్తు చెప్పిన ప్రకారంగా మాయనే శుద్ధ సత్వ ప్రధానంగా తానే అయ్యింది, మరణ సత్వ ప్రధానంగా అవిద్య రూపంలో తానే అయింది. అయ్యి ఆ అవిద్య ఉపాధి కలిగినటువంటి చైతన్యానికి జీవులని వ్యవహరింపబడుతుంది, మాయా ఉపాధి కలిగిన వాడు ఈశ్వరుడని వ్యవహరింపబడుతుంది. చైతన్యము ఒకటే, కానీ ఈ అవిద్యారూప ఉపాధి యొక్క బలము చేత జీవులుగా పరిగణించబడుతున్నారు. ఏ విధంగా అంటే ఏ విధంగా జలములో సూర్యుని యొక్క ప్రతిబింబం పడుతుంది, లేదా ఒక ఘటంలో ఆకాశం ఉంది, ఆ ఘటంలో ఉన్నటువంటి ఆకాశానికి ఘటాకాశము అంటాం, బయట ఉన్నటువంటి ఆకాశానికి మహాకాశము అంటాం. ఇప్పుడు ఆకాశము ఘటములో ఉన్నంత మాత్రం చేత ఆకాశము భేదమైందా? ఆకాశంలో అవయవీ భావం సంభవించిందా? మహాకాశము అవయవి, ఘటాకాశము అవయవము అని చెప్పబడుతుందా? ఘటం అనేటువంటి ఒక ఉపాధి, కుండ అనేటువంటి ఒక ఉపాధి ఉన్నందువలన కుండలో ఉన్నటువంటి ఆకాశానికి ఘటాకాశం అన్నాం. అంత మాత్రం చేత ఆకాశంలో అవయవీ భావం, అంశీ భావం రాలే, స్వరూపం చేత ఒకటే ఉంది. అట్లే సూర్యుని యొక్క ప్రతిబింబం జలమునందు పడినంత మాత్రాన ఆ ప్రతిబింబం సూర్యుని యొక్క అంశము అంటావా? అంటే సూర్యుని యొక్క ఒక ముక్క, ఒక భాగము ఇందులో ఉంది అంటావా? లేదు, కేవలం ఆభాస మాత్రమే. అంతే, సూర్యుడు ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు. అదేవిధంగా ఈ జీవులు కూడా చైతన్యం యొక్క ఆభాసములు మాత్రమే. అందుకని జీవులను కూడా చిదాభాసులు అని కూడా అంటారు. చిదాభాసుడు అంటే జీవుడే, చైతన్యం యొక్క ఆభాసం కాబట్టి చిదాభాసుడు అంటాం. ఏ విధంగా ఒక స్ఫటికమును ఎర్రని దాసాని పుష్పం పైన పెట్టామనుకోండి, అప్పుడు ఆ స్ఫటికము ఎలా కనపడుతుంది? మనకు ఎరుపుగా కనపడుతుంది. స్ఫటికము స్వచ్ఛం ఉంటుంది. ఆ స్వచ్ఛమైనటువంటి స్ఫటికాన్ని దాసాని పుష్పం పైన పెట్టాం, ఎర్రని పుష్పం పైన పెట్టాం, లేదా ఎర్రని వస్త్రం పైన పెట్టామనుకో, అప్పుడు స్ఫటికంలో కూడా ఎరుపు కనపడుతుంది, స్ఫటికం కూడా ఎర్రగా ఉన్నట్టు కనపడుతుంది. ఏమి ఆ పుష్పం యొక్క లేదా వస్త్రం యొక్క ఒక అవయవం వచ్చి స్ఫటికంలో చేరిందా? కేవలము దాని యొక్క ఆభాస అవుతుంది అంతే. అది ఎట్లా ఉన్నదో అట్లే ఉన్నది పుష్పం, అందులో అవయవి భావం ఏమీ లేదు, దాని యొక్క ఆభాస స్ఫటికంలో అవుతుంది. అదేవిధంగా చైతన్యము ఈ శరీరం అనేటువంటి ఉపాధి చేత దీనిలో
ప్రతిఫలించి జీవుడుగా వ్యవహరింపబడుతున్నాడు. కానీ స్వరూపం చేత జీవుడు అనేవాడు లేడు, ఉన్నాడు పరమాత్మనే. కేవలం మనకు భ్రాంతి అవుతుంది, నేను జీవుణ్ణి జీవుణ్ణి జీవుని అన్నట్టు భ్రాంతి అవుతుంది. అజ్ఞానం చేత భ్రాంతి కలుగుతుంది. కానీ వాస్తవంగా పరమాత్మ జీవుడు కాలే. హిందీలో అంటారు, ఆదం ఖుదా నహీ లేకిన్ ఖుదా సే జుదా నహీ. ఈ జీవుడు దేవుడు కాదు, కానీ దేవుని కంటే వేరే కాదు. అంటే ఎంతవరకు జీవభావం ఉంటుందో అంతవరకు జీవుడు వేరే దేవుడు వేరే అనేటి వ్యవహారం అవుతుంది. కానీ జీవత్వ భ్రాంతిని తొలగదీస్తే ఈ జీవుడే దేవుడు, దేవుని కంటే వేరే లేడు. ఏ విధంగా కుండ ఉన్నంత వరకు ఘటాకాశం అని వ్యవహరింపబడుతుంది. ఆ కుండను పగలగొట్టామనుకో, ఇప్పుడు ఆకాశం ఏమైంది? పూర్వమే ఉండే మహాకాశము ఇప్పుడు కూడా మహాకాశ రూపమే ఉన్నది. అట్లా జలములో కనపడేటువంటి ప్రతిబింబం, సూర్య ప్రతిబింబాన్ని మనము ఆ ఘటాన్ని పగలగొడితే జలమంతా ఒలకబోసిన తర్వాత ఇప్పుడు ప్రతిబింబం ఎక్కడ పోయింది? ఆ జలంలో ఇంత దగ్గర కనిపించినటువంటి ప్రతిబింబం ఎక్కడ పోయింది? బింబంతో ఐక్యమైపోయింది. ఇక్కడ ప్రత్యేకంగా అనేది ఏమీ లేదు, కేవలం ఉపాధుల దృష్టి చేత జీవుడని వ్యవహారం అవుతుంది. ఈ శరీరం అనేటువంటి ఉపాధి దృష్టితో జీవుడని వ్యవహారం అవుతుంది. ఈ శరీరము మాయా కల్పితం ఉన్నది. మాయా కల్పితమైన శరీరాన్ని దీన్ని మిథ్య అని ఒకవేళ మనం నిశ్చయించిన తర్వాత ఇక ఈ శరీరం బాధ అయిపోతే ఇక మిగిలేది చైతన్యం. అది వ్యాపక చైతన్యమే, అదే పరబ్రహ్మ వస్తువు. అందువల్ల ఇక్కడ నా యొక్క అంశము అని చెప్పినంత మాత్రం చేత ఇక్కడ ద్వైతాపత్యం రాదు. ఈ శ్లోకాన్ని తీసుకొనే ద్వైతవాదులు వాదం చేస్తారు. భగవంతుడే స్వయంగా చెప్పాడు, జీవుడు నా యొక్క అంశము అన్నాడు, అందుకని జీవుడు దేవుడు కాదు, జీవుడు జీవుడే, దేవుడు దేవుడే అని ఈ విధంగా వాదం చేస్తారు. కానీ ఇది సరి అయినటువంటిది కాదు. ఎందుకు? ఈ ఉపాధి ఉన్నంత వరకే జీవత్వ వ్యవహారం. ఉపాధిని కనుక మనం మిథ్యా ఉన్నదని నిశ్చయం చేసిన తర్వాత కేవలం చైతన్యమే మిగులుతుంది. ఇప్పుడు మనము ఋషికేశ్కు, హరిద్వార్ లేదా కాశీకి పోయి గంగా జలం తెచ్చుకుంటారా లేదా? గంగా జలం తెచ్చుకుంటారు. ఇది ఏమిటయ్యా అంటే ఏమంటారు? గంగా జలం అంటారు కదా. మరి ఎందులో తెచ్చారు? ఏదో ఒక క్యాన్లో, ఒక సీసాలో, ఏదో ఒక పాత్రలో తెచ్చారు. ఇప్పుడు గంగా అనేది ఈ పాత్ర వరకే సీమితం ఉందా చెప్పండి? గంగా అనేది నువ్వు తెచ్చినటువంటి పాత్ర వరకే సీమితం ఉందా? ఎంతో ఉన్నది, గంగా నది ప్రవహిస్తుంది కదా. అట్లా ఈ శరీరంలో మనము జీవుడిగా వ్యవహరింపబడినప్పటికీ కూడా ఈ జీవుడు వాస్తవంగా శరీరానికే పరిమితం కాదు. శరీర దృష్టి తొలగదీస్తే వ్యాపకమైనటువంటి పరమాత్మ. అందువల్ల ఇక్కడ మమైవాంశ, అంశ అంటే ఇక్కడ ఒక భాగము అని అనుకోరాదు, పరమాత్మ యొక్క స్వరూపమే. మరి జీవత్వ వ్యవహారం ఎందుకు కలుగుతుంది అని అంటే మాయయా కల్పిత, మాయ చేత కల్పించబడింది. కానీ వాస్తవంగా జీవుడైనవాడు లేదు. మృషా భేదవాన్ అంశ ఇవ అంశ జీవలోకే సంసారే కదా. మృష అంటే మిథ్యా వ్యవహారం అవుతుంది, ఝూటా వ్యవహారం అవుతుంది. కానీ వాస్తవంగా ఇక్కడ అంశాంశి భావమేమీ లేదు. అయితే శరీరాన్ని ధారణ చేసుకున్నందువలన జీవుడని వ్యవహారం అవుతుందే కానీ వాస్తవం కాదు. ఏ విధంగా ఒకే వ్యక్తి అతడు టీచర్ పని చేస్తాడు, వైద్యం పని చేస్తాడు, వ్యవసాయం పని చేస్తాడు, అనేక పనులు చేస్తాడు. చేసినప్పుడు అతనికి టీచరు అయ్యి స్కూల్కి పోతే అతనికి ఉపాధ్యాయుడు అంటారు. ఇంటికి వచ్చి వైద్యం పని చేస్తుంటే అతనికి వైద్యుడు అంటారు. పొలానికి వెళ్ళి వ్యవసాయం పనులు చేస్తుంటే కృషివరుడు అంటారు, రైతు అంటారు. ఇవన్నీ ఈ టీచర్ అని, ఈ వైద్యుడని, ఈ కృషివలుడని ఏదైతే వ్యవహారం అవుతుందో ఇదంతా తను చేసేటువంటి ఉపాధి, ఏ క్రియ ఉన్నదో దాన్ని బట్టి వ్యవహరించబడుతుందే కానీ వాస్తవంగా తాను ఎవరున్నారు? ఎవరో ఒక దేవదత్తుడు అనే వ్యక్తి ఉన్నాడు అంతే. మరి ఈ ఉపాధ్యాయుడు, రైతు, వైద్యుడు అనే వ్యవహారము ఎలా జరుగుతుంది అంటే అతడు చేసే పనిని బట్టి, అంతేగాని వాస్తవంగా అతడు ఉన్నాడు ఎవడు? ఒక దేవదత్తుడు. అట్లా ఈ చైతన్యం కూడా ఆయా శరీరాలను ధారణ చేసుకున్నప్పుడు స్త్రీ, పురుష, నపుంసక, పశు, పక్షి క్రియాభేదం చేత అనేక రకాలుగా వ్యవహరింపబడుతుంది. కానీ వాస్తవం కాదు, ఉన్నది ఒకే ఒక పరమాత్మ వస్తువు. అయితే జీవుడు అని ఎందుకు చెప్పబడిందో అంటే జీవో ప్రాణధారణే,
ప్రాణాన్ని ధారణ చేసుకున్నందువలన ఇతనికి జీవుడు అన్నారు. ఇలా జీవభూత కర్త భోక్త సంసారి ఇది మృషాయేవ ప్రసిద్ధం. చూడు, జీవుడని, కర్త అని, భోక్త అని ఇదంతా వట్టి మిథ్యా వ్యవహారం అవుతుంది. అంతా హులక్కి, వాస్తవం కాదు. మరి వాస్తవం ఏమిటి అంటే సనాతన అంటే నిత్య. ఇతడు సనాతనుడు, నిత్య స్వరూపుడు. ఉపాధి పరిచ్ఛేదయపి వస్తుత పరమాత్మ స్వరూపత్వాత్. ఉపాధి చేత జీవుడిగా వ్యవహరింపబడుతున్నాడు, కానీ వస్తుత పరమాత్మ స్వరూపమే, పరమాత్మనే అయి ఉన్నాడు. అందువల్ల ఈ జీవుడు ఇతడు నిత్య శుద్ధ స్వరూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనకు శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు చెప్పారు. సరే, ఇప్పుడు శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు ఏం చెప్తారు విందాం. ఈ జీవుడు దేవుడే అని చెప్పడానికి ఒక దృష్టాంతం ఇస్తున్నాడు ఇక్కడ. ఏమిటి అంటే, ఒక రాజుగారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే అతడు మంచి గడియల్లో పుట్టలే, మూలా నక్షత్రంలో పుట్టాడు కదా. ఇక్కడ అట్లా ప్రత ఉందా? మూలా నక్షత్రంలో పుడితే అతడు కీడు అంటే అపశకునం. ఆ ఇంటి వారికి, తల్లికి, తండ్రికి, అందరికీ కీడు అనుకుంటారు. చూడు, జీవుల సంగతి విచారం చేయండి. వేరే గడియలో పుట్టినవన్నీ కొడుకొని భావించి ఉంచుకుంటారు. మూల నక్షత్రంలో పుడితే ఎవరికైనా దానం చేస్తారు. చేస్తారా లేదా? ఇవరా జీవుని స్వభావం చూడు. మూల నక్షత్రంలో పుడితే వీడు మనకు కీడై పుట్టిండు, వీడు మన ఇంట్లో ఉండదగిన వాడు కాదు అని చెప్పి అతన్ని వేరే వారికి ఇచ్చేస్తారు. ఇవరా? మరి ఏం చేస్తారు? ఆ దోషం ఉంటే తీసేసుకుంటారు. సరే. అయితే ఇక్కడ ఆ రాజుకు ఆ కుమారుడు మూల నక్షత్రంలో పుడితే పండితులు అన్నారు, అతని జాతకం చూసి మీకు కీడుగా జన్మించాడు అన్నారు. ఇతడు ఇక్కడ మీ సౌధంలో ఉంటే, మీ అంతఃపురంలో ఉంటే, మీ చెంత ఉంటే మీకే కీడు, మీ ప్రాణానికే హాని అని చెప్పారు. చెప్పగానే అప్పుడు రాజు అనుకున్నాడు, లేకుంటేవా ఈ కొడుకే లేకుంటేవా అనుకొని ఒక చాకలివానికి ఇచ్చేసాడు. చాకలివానికి అసలు చాకలివాణి కూడా ఇవ్వలేదు, ఓ అడవిలో పడేశారు. వాడిని పడేస్తే ఆ చాకలివానికి కనపడినందువలన ఆ చాకలివాడు కొడుకులు లేడని తెచ్చుకొని చదువుకున్నాడు, పెంచుకున్నాడు. మంచిగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. వాడు ఇంత పెద్దవాడైనాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పండితుడు చూశాడు అతన్ని. ఆ పండితుడు చూసి అతని యొక్క ముఖ చిహ్నాలను గుర్తుపట్టి ఇతడు రాజ చిహ్నాలు కలిగినటువంటి వాడు ఉన్నాడు, రాజకుమారుడే ఉంటాడు ఇతడు అని చెప్పి, ఇతడు రాజకుమారుడే అని ఆయన ఏర్లు, హస్తరేఖలు వగేరు ఉంటాయి కదా, అవన్నీ చూసి ఇతడు రాజకుమారుడే అని గుర్తించి ఆ చాకలివాని దగ్గర నుంచి మళ్ళీ ఈ రాజు దగ్గరికే తెచ్చి అప్పచెప్పాడు. ఎవరైతే పడేశారో తన తండ్రి దగ్గరికే తీసుకొచ్చి అప్పచెప్పి, ఇతడు రాజకుమారుడు ఉన్నాడు, మీ దగ్గర ఉంచుకోండి, మీకు కుమారులు లేరు కదా, ఇతను యువరాజుగా చేసుకోండి అని చెప్పి ఆ పండితుడు మళ్ళీ తండ్రికి అప్పచెప్పాడు. మళ్ళీ అతడు రాజు అయినాడు. తర్వాత కాలాంతరంలో యువరాజుగా చేశారు, అతడు రాజు అయిపోయినాడు. అంటే పూర్వము రాజుగానే ఉండే, రాజకులంలో పుట్టినవాడే అతడు, రాజుగానే పుట్టినాడు, మళ్ళీ రాజే అయినాడు కదా. మధ్యలో చాకలివాడుగా అయినాడు. చాకలివాడు అయ్యి గాడిదలను కాసుకుంటా ఉన్నాడు. చాకలివానికి ఏముంటాయి? గాడిదలు ఉంటాయి. ఆ గాడిదలను మేపుకుంటా అడవుల్లో తిరిగేవాడు. చూడు, మధ్యలో వియోగం అయింది, రాజకులం నుంచి మధ్యలో వియోగం అయింది, కానీ మళ్ళీ చివరికి రాజుగానే అయిపోయాడు. పూర్వము రాజుగా లేక ఉండి ఇప్పుడు రాజు అయిందా అతడు? ఆ పిల్లవాడు పూర్వము రాజే ఉండే, రాజకుమారుడు ఉండే, ఇప్పుడు కూడా రాజు అయిపోయినాడు. అట్లా పూర్వము మనం పరమాత్మ స్వరూపులమే ఉన్నాము, మధ్యలో ఈ చాకలి వాళ్ళలాగా అయిపోయి గాడిదలను కాసుకుంటూ ఉన్నాం మనం కదా. గాడిదలు అంటే ఇంద్రియాలన్నమాట కదా, మన ఇంద్రియాలనే కదా. ఈ ఇంద్రియాలకు లోబడి ఇంద్రియాల చేత తాదాత్మ్యాన్ని పొంది మనం ఇంద్రియాలకు వశగతమయ్యి వాటినే పాలించుకుంటూ ఉన్నాం మనం. ఈ ఇంద్రియాలు అనేటువంటి గాడిదలు శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణ, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, ఇవన్నీ గాడిదలు అన్నమాట. ఎందుకు గాడిదలు అంటున్నాము? ఇవి ఏమైనా మేతకు పోతాయి, గాడిదలు మేతకు పోతాయి కదా అడవిలోకి.
అట్లా ఈ ఇంద్రియాలు కూడా మేతకు పోతాయి. ఎక్కడ? శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయాల్లో కదా, వాటికి మేత అదన్నమాట. అందువల్ల ఇక వాటినే మనం అభిమానించి మనము జీవులము, చాకలి వాళ్ళము అని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా మనం రాజపుత్రులము, అంటే పరమాత్మ స్వరూపులం. మనం పూర్వం కూడా పరమాత్మయే ఉంటిమి, తర్వాత కూడా పరమాత్మ అయిపోయిన మధ్యలో జీవత్వ భ్రాంతి కలిగింది. ఇంత పూర్వం కూడా ఎన్నోసార్లు చెప్పాను. కుంతి కుమారుడైనటువంటి కర్ణుడు మధ్యలో రాధాపుత్రుని అనుకున్నాడు. ఆ గుర్రాలను తోలేటువంటి వాళ్ళు ఉంటారు కదా, రథాన్ని నడిపించేటువంటి వాళ్ళు. ఆ కులంలో ఆ రాధ అనేటువంటి ఆమె అతన్ని పెంచుకున్నది కాబట్టి అతనికి రాధేయుడు అని పిలుస్తూ ఉండేవారు కర్ణునికి. కానీ తర్వాతలో తెలిసింది సూర్య భగవానుని ద్వారా, శ్రీకృష్ణుని ద్వారా, చివరికి కుంతీదేవి కూడా వచ్చి చెప్పింది, నాయన నువ్వు రాధాపుత్రునివి కాదు, నా పుత్రునివే అని చెప్పింది. అప్పుడు తెలిసిపోయింది. పూర్వము కుంతిపుత్రుడే ఉండే, రాధాపుత్రుడు అనుకునేటప్పుడు కూడా కుంతిపుత్రుడే ఉన్నాడు, మరి తెలిసిన తర్వాత కూడా కుంతిపుత్రుడే ఉన్నాడు. ఎప్పుడు కుంతిపుత్రుడే, కానీ మధ్యలో రాధాపుత్రుని అని భ్రాంతి అయింది అంతే. అదేవిధంగా మనము కూడా పూర్వము పరమాత్మ స్వరూపులమే ఉంటిమి. ఈ శరీరాన్ని ధారణ చేసుకున్నందువల్ల మనం జీవులని వ్యవహరింపబడుతున్నాం. జీవత్వ భ్రాంతి అయింది మనకు. ఈ భ్రాంతిని తొలగిస్తే మళ్ళీ పరమాత్మ స్వరూపులమే. ఈ విధంగా దృష్టాంతం ఇచ్చి చక్కగా చెప్పినాడు. జీవో దేవ సనాతన అని అంటూ మనకు ఉపనిషత్తు చెప్తుంది. జీవుడు ఎవరో కాదు, సనాతనమైనటువంటి దేవుడే అని ఉపనిషత్తు చెప్తుంది. మరి తత్వమస్యాది మహావాక్యాలు చెప్తున్నాయి, నీవే పరబ్రహ్మవు అని చెప్తూ ఉన్నాయి. అయితే జీవుడిగా వ్యవహరించేటప్పుడు కూడా సనాతనమైనటువంటి దేవుడే ఉన్నాడు ఇతడు. చూడు, మన యొక్క దివ్యమైనటువంటి అసలైనటువంటి స్వరూపము పరమాత్మ స్వరూపము. ఇలా ఉండగా మనం జీవత్వ భ్రాంతిని పొంది నీచమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నాం మనం కదా. భగవంతుడు ఎలా ఉంటాడు? నిర్దుష్టమైనటువంటి వాడు. పరమాత్మ అంటే నిర్దోషమైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు. అటువంటి స్వరూపం మనది. మనం కూడా పరమాత్మ స్వరూపులమే. అలా ఉండి ఈ శరీరాన్ని అభిమానించి నీచమైన కృత్యాలు చేస్తూ ఉన్నాం కదా. దీనికి మనం సిగ్గుపడాలి. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులమై ఉండి, పవిత్రాత్మలమై ఉండి నీచమైన వ్యవహారాలు చేస్తూ ఉన్నాం మనం. జీవుని అనుకోవడము, నేను కర్తను అనుకోవడం, నేను సుఖిని అనుకోవడము, దుఃఖిని అనుకోవడము, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీ పురుషాది భేదం చేత నేను 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 అని వ్యవహారం చేస్తున్నామే. ఇది చాలా నికృష్టమైనటువంటి వ్యవహారం. అసలైన స్వరూపం మనది పరమాత్మ స్వరూపం. అటువంటి దివ్యాత్మైనటువంటి స్వరూపమై ఉండి కూడా దిగజారి వచ్చి మనం జీవులుగా వ్యవహరింపబడుతున్నాము. కాబట్టి గమనించి సత్యాన్ని తెలుసుకొని దేవుడు ఏ విధంగా పవిత్రంగా ఉంటాడో, నిర్దోషంగా ఉంటాడో ఆ విధంగా ఉండ నేర్చుకోవాలి మనం. ఎందుకు? మనం కూడా ఆ పరమాత్మ స్వరూపులమే కాబట్టి పరమాత్ముడు ఏ విధంగా పవిత్ర స్వరూపుడో మనం కూడా ఆ విధంగా ఉండ నేర్చుకోవాలి. అంటే ఎవరికి హాని కలిగించకుండా, అబద్ధాలు ఆడకుండా, ఏ విధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి వ్యవహారం చేయకుండా, కేవలం శరీరం ఉన్నంత వరకు శాస్త్రీయ వ్యవహారం చేస్తూ ఆ తర్వాత మన స్వరూపంలో ఉంటూ మన స్వరూపాన్ని తెలుసుకొని మన స్వరూపంలో ఉండ నేర్చుకోవాలి. అంతేగాని నేను జీవుని అనుకోవడం చాలా ఇది ఏమంటారు, చాలా చేటు అంటారు. కాబట్టి ఆ విధంగా కాకుండా పరబ్రహ్మ స్వరూపం మనం అని తెలుసుకోండి. మేఘజలము అది మేఘంలో ఉన్నప్పుడు స్వచ్ఛగా పవిత్రంగా ఉంటుంది. అదే మట్టిలో పడితే అపవిత్రమైపోతుంది కదా. బురదలో పడిందనుకో ఆ మేఘజలం, అది మురికి అయిపోతుంది, అపవిత్రమైపోతుంది. అపవిత్రమైనా కానీ అది మలినంగా కానొచ్చినా కానీ దాని స్వరూపం చేత ఆ మట్టి భాగాన్ని కనుక మనం వేరు చేస్తే స్వరూపం చేత శుద్ధ జలమే ఉంటుంది కదా. ఆ మట్టిని కూడా వేడి చేసామనుకోండి, మట్టిని వేడి చేస్తే ఏమవుతుంది? ఆ నీరంతా ఆవిరైపోతుంది. ఆవిరైపోయి మళ్ళీ శుద్ధ జలంగా మిగిలిపోతుంది, మట్టి మట్టిగా మిగిలిపోతుంది కదా. బంగారాన్ని నువ్వు ఎంత మురికి గుంటలో వేసినా కానీ బంగారం చెడిపోతుందా? బంగారం కలుషితం అవుతుందా? కాదు. మురికి నీటిలో వేసినా కానీ అది బంగారం లాగానే ఉంటుంది. తీసి మళ్ళీ కడిగితే శుద్ధమైన బంగారమే ఉంటుంది కదా. అట్లా చందనము ఎన్ని రోజులు మనము నీటిలో వేసినా కానీ ఒకవేళ
అది పైన మీద ఏదైతే తొక్క ఉంటుందో అది మురిగిపోయినా కానీ లోపల చందనం చెక్క మాత్రం దాని స్వభావాన్ని కోల్పోదు. దాన్ని తీసి మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్ళా రాసినట్లయితే మళ్ళీ చందనం వాసన వస్తుంది, దాని గుణం చెడిపోదు. అదేవిధంగా మనము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులమై ఉండి జీవత్వ భ్రాంతిని పొందినప్పటికీ కూడా మనము జీవులం కాలే. స్వరూపం చేత మనం చేతన రూపులమే ఉన్నాము అని తెలుసుకోవాలి. ఉప్పు ఎంతెంత కాలము ఎక్కడెక్కడ విడిగా కాపురం చేసినప్పటికీ సముద్రంలో పడేసరికి తాను సముద్రమే అయిపోతుంది కదా. ఉప్పు నీటిని వాళ్ళు కాలువల ద్వారా భూమిపైకి తీసుకొచ్చి అన్ని మళ్ళు కడతారు కదా. అన్ని మళ్ళు కట్టి ఆ నీళ్ళు అందులో ఇడిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ నీరు ఇంకిపోతే ఆ ఉప్పు మిగులుతుందన్నమాట. ఆ ఉప్పును సంచులలో నింపి సరఫరా చేస్తూ ఉంటారు కదా. అది ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కానీ మళ్ళీ తిరిగి సముద్రంలో వేస్తే ఏమవుతుంది, అది మళ్ళీ సముద్ర రూపమే అయిపోతుంది. చూసారా? అట్లా దాని నామరూపాలను మాత్రం పోగొట్టుకున్నా కానీ స్వరూపం చేత అది సముద్రమే. అదేవిధంగా జీవుడు ఇతర పశుపక్షాది యోనుల్లో జన్మించినా, మనుషుల్లో జన్మించినా, దేవయోనుల్లో జన్మించినా, ఎక్కడెక్కడ జన్మించినా కానీ చివరికి మళ్ళా పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది మాత్రము అవశిష్టమై ఉంటుంది. శరీరాలు పోయినా కానీ మళ్ళీ చైతన్యం మాత్రం యథాతథంగా ఉంటుంది అని చెప్తూ ఈ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శేష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అని అంటూ, సనాతనమైన నా అంశమే ఈ శరీరంలో ఈ ప్రపంచంలో జీవుడని పిలువబడుతుంది. ఆ జీవుడు ప్రకృతిలోని ఇంద్రియ మనస్సులను తన భోగం కొరకు ఆకర్షిస్తున్నాడు. అయితే ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ పరమాత్మని జీవుడిగా వ్యవహరింపబడుతూ ఆ జీవుడు ఇంద్రియ మనోబుద్ధుల ద్వారా శబ్దాది విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే శబ్దాదులను అనుభవించినప్పటికీ మాత్రము అతడు తన స్వరూపాన్ని మాత్రం కోల్పోలేదు. కఠోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహు మనీషిణ అని చెప్పిన ప్రకారంగా ఆత్మనే ఇంద్రియ మనస్సులతో కలిసి భోక్త అనబడుతున్నాడు. అంటే విషయోపభోగాలు అనుభవిస్తున్నాడు. అనుభవించినప్పటికీ కూడా స్వరూపం చేత అతడు మాత్రము పరమాత్మయే, స్వరూపానికి ఏమీ హాని లేదు అంటాడు. బంగారాన్ని మనం ఎన్ని ఆభరణాలుగా తయారు చేసుకున్నా కానీ, ఎన్ని ఆకారాలుగా దాన్ని రూపుదిద్దినా కానీ బంగారం బంగారమే. బంగారం చెడిపోతుందా? మళ్ళీ దాన్ని అగ్నిలో వేసామనుకో అలా ఎప్పటిలాగా బంగారమే ఉంటుంది. ఆకారాలు పోతాయి మళ్ళీ కదా. ఆభరణాలు అనేక రకాలుగా చేసుకుంటాం కదా. ఏదేదో హారం అని, ముక్కుపోగని, అదేది ఇదని ఏదేదో చేసుకుంటాం. ఏ రకంగా మనం దాని ఆకారాన్ని మార్చుకున్నా కానీ చివరికి మళ్ళీ అగ్నిలో వస్తే అది బంగారమే, అది చెడిపోదు. అదేవిధంగా మన స్వరూపం కూడా అంతే. ఇక్కడ భగవంతుడు స్వయంగా ప్రతి జీవుడు కూడా నా అంశమే, నా స్వరూపమే అని చెప్తున్నాడు. మరి స్వయంగా భగవంతుడే నా స్వరూపం అని చెప్తూ ఉండగా మనం జీవులమని ఎందుకు అనుకోవాలి చెప్పండి? జీవులమని ఎందుకు భ్రాంతిలో పడాలి? చూసారా, మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఏదో మరకటం నుంచి, అంటే కోతి నుంచి వచ్చామా, లేదా ఇంకా వేరే శరీరం నుంచి వచ్చామా? మనం పరమాత్మ నుంచి వచ్చాము. పరమాత్మ స్వరూపంలో ఉన్నాం మనం. మనకు భ్రాంతి అవుతుంది, నేను ఏదో తల్లి గర్భం నుంచి పుట్టాను అని మనకు భ్రాంతి అవుతుంది. పుట్టింది శరీరం, మనం కాదు పుట్టేది. ఇప్పుడు కులాల్లో అనేక కుండలు తయారు చేస్తాడు ఎవరు? కుమ్మరివాడు అనేక కుండలు తయారు చేస్తాడు. అనేక కుండల్లో ఆకాశం వచ్చేస్తుంది కదా. ఈ ఆకాశం ఏం పుట్టిందా? ఇప్పుడు కుండలలో పుట్టిందా ఆకాశము? పుట్టలే. కుండలు ఉన్నందువలన ఆకాశము అని ఒక పరిమితంగా అది వ్యవహరింపబడుతుంది. కానీ ఆకాశం పుట్టలే. కుండ పుట్టక ముందుకే ఆకాశం ఉన్నది అక్కడ, లేదా కుండ పుట్టక ముందుకే ఆకాశం ఉన్నది. ఆ ఆకాశాన్ని తీసుకొనే కుండ ఒక రూపాన్ని ధారణ చేసుకున్నది. తెలిసిందా? కుండ వచ్చినంత మాత్రాన ఆకాశం పరిచ్ఛిన్నం కాలేదు. అందుకని మన స్వరూపం కూడా పరమాత్మ స్వరూపమే. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః అని వేదం మనకు చెప్తుంది. ఏ జనులారా వినండి, మీరు ఎవరి సంతానమో కాదు, పరమాత్మ యొక్క సంతానము అని చెప్తుంది. పరమాత్మ యొక్క బిడ్డలమే, అంటే పరమాత్మ స్వరూపులమే అని చెప్తూ ఉంది. అందుకని దైవాత్మ స్వరూపులమని గోపురం ఎక్కి చెప్పండి అంటున్నాడు.
ఇక్కడ రామకృష్ణానంద స్వాముల వారు, మీరు ఎందుకు సంకోచం చేస్తున్నారు? నేను పరమాత్మను అని చెప్పుకోవడానికి ఎందుకు సంకోచం చేస్తున్నారు? నేను పరమాత్మనే, మీరందరూ కూడా పరమాత్మనే అని గుడి గోపురం ఎక్కి చాటి చెప్పండి అంటున్నాడు కదా. రామానుజాచార్యులు చెప్పిండా లేదా? రామానుజాచార్యులకు వాళ్ళ గురువు అష్టాక్షరి మంత్రోపదేశం చేశాడు. అష్టాక్షరి మంత్రం ఏది చెప్పండి? ఓం నమో నారాయణాయ కదా. ఆ మంత్రం గురుదేవుడు చెప్పి చెవిలో చెప్పి, నాయన ఇది ఎవరికి చెప్పకూడదు అన్నాడు. ఈ మంత్రము ఎవరికి చెప్పకూడదు అన్నాడు. మరి ఎవరికి చెప్పని మంత్రం అయితే నువ్వు నాకెందుకు చెప్పినావు? అంతే కదా. ఈ మంత్రం ఎవరికి చెప్పకూడదే అయితే మరి నువ్వు నాకెందుకు చెప్పినావు? మరి నువ్వు నాకెట్లా చెప్పినావు? నేను అందరికీ చెప్తా అని గుడి గోపురం ఎక్కి చెప్పిండు అందరికీ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అని అందరికీ చాటి చెప్పినాడు కదా. అట్లా మరి మన స్వరూపం కూడా పరమాత్మ స్వరూపమైనప్పుడు మరి సందేహం ఎందుకు, సంకోచం ఎందుకు? నేను బ్రహ్మనని ఎందుకు అనుకోవు చెప్పు. ఇప్పుడు ఒక దేవదత్తుడు అనేటువంటి వ్యక్తి ఏదో నాటకం ఆడుతున్నప్పుడు ఏదో రావణాసురుడు ఏదో వేషం వేసినాడు. వాడు ఒక పాత్రను తీసుకొని వాడు ఆ పాత్రను పోషిస్తూ ఉన్నాడు. ఆ నాటకం మేరకు ఏదో నాటకం ఆడుతున్నాడు వాడు. కానీ నాటకం ఆడుతున్నప్పుడు కూడా నేను రావణాసురుని కాదు అని వానికి తెలుసా లేదా? నాటకం ఆడుతున్నప్పుడు కూడా నేను రావణాసురుణ్ణి కాదు, ఇది కేవలం ఒక బూటకం, నాటకం అంతే, నేను దేవదత్తుణ్ణి వానికి తెలుసు, అంతే లేదా? మరి నాటకం అంతా ఏషమంతా ఇడిచేసినాక ఏమైపోయాడు? వాడు దేవదత్తుడే ఉన్నాడు. వాడు రావణాసురుడుగా నాటకం ఆడేటప్పుడు కూడా వాడు దేవదత్తుడే. నాటకం వదిలిన తర్వాత కూడా, వేషం విడిచిపెట్టిన తర్వాత కూడా దేవదత్తుడే ఉన్నాడు. ఇదంతా మధ్యలో నాటకం. ఇదంతా జగము నాటకశాల ఏరన్న, జగన్నాటక సూత్రధారిని కనుమూరోరన్న. ఇదంతా నాటకశాల. మనం ఆడుతున్నది ఒక నాటక రంగం. భార్య, భర్త, తండ్రి, కొడుకులు, తల్లి, బిడ్డ, ఇదంతా నాటకం. ఇదంతా మళ్ళీ ఎవని వేషం వాడు విడిచిపెట్టిండంటే ఎవని స్వరూపంలో వాడు పోతాడు అంతే. ఆ నాటకం ఆడినప్పుడే అందరూ ఆ వేషాలు ధారణ చేసుకొని మాట్లాడుకుంటారు. కానీ వేషాలు విడిచిపెడితే ఎవరింటికి వాడే పోతాడు కదా. అట్లా మనం కూడా ఒక నాటకం, ఒక పాత్ర వేసుకొని వచ్చినాం. ఈ పాత్ర వదిలిన తర్వాత మన ఇంటికి మనమే పోతాం. ఎక్కడ? పరమాత్మ స్వరూపం. తెలిసిందా? అట్లా కాబట్టి విశ్వాసం పెట్టండి. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, నువ్వు భగవత్ స్వరూపుడే, నా స్వరూపుడవే, నాకంటే వేరు కాదని ఆయనే చెప్తుంటే మరి నీకెందుకు సంకోచం? అందువల్ల భగవంతుని మాటపై విశ్వాసం ఉంచండి. మనం ఎవరో మనకు తెలియకపోతే ఆయన చెప్తూ ఉన్నాడు. మనం ఎవరో మనకు తెలియదు, కానీ భగవంతుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. నువ్వు నా స్వరూపుడవే నాయన అని చెప్తూ ఉంటే మరి మనకెందుకు సంకోచం చెప్పండి. జీవుడు శరీరంతో పాటు పుట్టి శరీరంతో పాటు నశించిపోయేవాడు కాదు. జీవుడు శరీరం పుట్టినప్పుడు వాడు పుట్టిండా? శరీరం చస్తే వాడు చస్తాడా? శరీరం పుట్టినప్పుడు వాడు పుట్టలే, వాడు మొదలే ఉన్నాడు. శరీరం చస్తే వాడు చావడు, ఎప్పుడూ ఉండేవాడు. అందుకని శరీరం మనం కాదు, పరమాత్మ స్వరూపం, సనాతనుడు. జీవరూపంలో కనపడే ఈ అంశము సనాతనమైన నేనే అన్నాడు. ఇలా జీవరూపంలో కనపడేటువంటి ఈ శరీరంతో కనపడేటువంటి జీవుడు ఎవరో కాదు, నేనే అన్నాడు భగవంతుడు. జీవుడు పరమాత్మని అంశమని అంటే ఆయన నుండి తునిగి అగ్ని నుండి మెలుగుల్లాగా వేరే ఉన్నాడని కాదు. జీవుడు నా అంశం అంటే మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని నుండి ఆ కట్టెల లోపల నుంచి మెనుగురులు వెళ్తాయి, చిన్న చిన్న మెరుగులు వస్తాయి. అంటే ఆ కట్టె నుంచి ఒక అంశము విడిబడి వచ్చింది, అది ఆ మెనుగురు అనేది. అట్లా కాదు అంటాడు ఇక్కడ. ఆ పరమాత్మ నుంచి ఒక అంశము చించబడి అది విడిపోయి ఈ జీవుడుగా అయ్యాడు, ఇట్లా కాదు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు ఆకాశం వలె. ఈ శరీరంలో చైతన్యము ఉన్నందువల్ల జీవుడని వ్యవహరింపబడుతున్నాడు. ఇలా ఒక అంశాంశీ భావం ఏమీ లేదు, ఒక భాగము కాదు, ఇది పరమాత్మ స్వరూపమే. ఘటాకాశము మహాకాశమే అయినట్లుగా ఈ జీవుడు కూడా పరమాత్మ స్వరూపుడే. ఘటోపాధి దృష్టితో ఘటాకాశాన్ని వేరుపరిచి చెప్పినప్పటికీ మహాకాశం అఖండంగానే ఉంది కదా. ఘటం ఉత్పన్నమైన తోడనే ఘటాకాశము ఉత్పన్నమైంది అని వ్యవహారం అవుతుంది, కానీ ఉత్పన్నం కాలే. ఘటం పగిలిపోతే మళ్ళీ మహాకాశ రూపంలోనే ఉంటుంది. అట్లా అవిద్య అనేటువంటి ఉపాధి చేత మనం జీవత్వ భ్రాంతిని పొందుతున్నామే కానీ
మనం జీవులము కాలేదు, పరమాత్మ స్వరూపులమే, చైతన్య స్వరూపులమే అని ఈ విధంగా తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది మనకు అనంటే, శరీరంతో ఉండగానే మనము జీవన్ముక్తులమని వ్యవహరింపబడతాం. జీవించి ఉండగానే ముక్తులము, జీవన్ ముక్తులము. ఇంకా జనక మహారాజు అయితే విదేహముక్తుడు అనిపించుకున్నాడు శరీరం ఉండగానే. చూసారా, క్షణము కూడా అతడు మృత్యువును తలుచుకునేవాడు. ఇప్పుడు మరు క్షణంలో నేను మృత్యువును అంటే మృత్యుముఖంలో పోతున్నాను మరు క్షణంలో. మరి వాస్తవం కూడా అంతే. మనం కూడా క్షణంలో మృత్యుముఖంలోకి పోతున్నాం. మనం ఒక క్షణం పోయిందంటే ఆయుష్లో ఆ క్షణం మృత్యుముఖంలోకి వెళ్ళిపోయింది. ఏ విధంగా ఆ పాము కప్పను పట్టి మెల్లమెల్లగా మింగుతుంది కదా, అట్లా మనల్ని కాలుడు మెల్లమెల్లగా మింగుతూ ఉన్నాడు. మనల్ని అంటే మన స్వరూపాన్ని కాదు, శరీరం యొక్క ఆయుష్ను మింగుతూ ఉన్నాడు, క్రమక్రమంగా మింగుతూ ఉన్నాడు. ఈ ఆయుష్ పూర్తి అయితే శరీరం పడిపోతుంది. మళ్ళీ మనములుగానే ఉంటాం, చైతన్య రూపులుగానే ఉంటాం కదా. ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి జనక మహారాజు నేను పరబ్రహ్మ స్వరూపుడను, ఈ శరీరం మరుక్షణంలో ఉండదు అని ఈ విధంగా దృఢ నిశ్చయంలో ఉండి సకల వ్యవహారాలు చేసేవాడు. మరుక్షణంలో ఈ శరీరం ఉండదు అనేటువంటి నిశ్చయంలో ఉండేవాడు. అందుకని అతడు జీవన్ముక్తుడైనాడు. మనకు ఇంకా నేను 1000 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలని మనం అనుకుంటామా లేదా? ఎవరైనా అనుకుంటారా? నేను చావాలి అని అనుకుంటారా? ఎవరైనా నేను ఇప్పుడే చచ్చిపోవాలి అనుకుంటారా? లేదు, 100 ఏళ్ళు బతకాలి కదా. మహాత్ములకు మొక్కుతారు, నాకు జర ఆశీర్వాదం స్వామీజీ, నాకు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వాదం ఇవ్వండి అంటాడు. అంటే వీడు ఎప్పటికీ బతకాలని ఆశ ఉన్నదన్నమాట. చూడు ఇట్లా ఏమో ఆయన నెత్తిల చేయి పెడితే మాత్రమే 100 ఏళ్ళు బతుకుతావా నువ్వు? నీ ఆయుష్ ఉన్నంత వరకే బతుకుతావు, కానీ ఆయన చేయి పెట్టినంత మాత్రం నువ్వు ఎక్కువ బతుకుతావేమి? ఒట్టి భ్రమ కదా. ప్రారంధం మరి ఏం కావాలి? ప్రారంధం మరి శాస్త్రం చెప్పింది, జీవునికి ప్రారంధం ఎంత ఉన్నదో అంతవరకే బతుకుతాడు అని శాస్త్రం చెప్పింది. మరి ఒకవేళ ఆశీర్వాదం ఇస్తే, నువ్వు 1000 ఏళ్ళు బతకాలని ఆశీర్వాదం ఇస్తే, ఒకవేళ ప్రారంధం చెప్పిన శాస్త్రం ఏం కావాలి? అది వ్యర్థం కాదా? అందుకని ఇవన్నీ ఉట్టి భ్రమలు. ఆశీర్వాదం ఇది మహారాజు, ఆశీర్వాదం ఉట్టి భ్రమ. నువ్వు ఎన్ని రోజులు బతకాలి? నువ్వు 2 రోజులే బతుకుతావు. నాకు సుఖం కావాలి, మంచిగా సుఖంగా హాయిగా ఉండాలని ఆశీర్వాదం అంటే నీ ప్రారంభంలో సుఖం ఉన్నదో దుఃఖం ఉన్నదో గదే వస్తుంది, ఆశీర్వాదం ఇస్తే రాదు. అంటే భ్రమలు పడకండి. కాకపోతే మహాత్ములను ఆశ్రయించి మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, మాకు ముక్తిని ప్రసాదించండి గిట్ల కూరుండ్రి. కానీ నాకు ధనం కావాలి, ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలని కోరకుండ్రి. అవి ప్రారంధాధీనంలో ఉంటే వస్తాయి. అవే మహాత్ములను ఆశ్రయించి ఈ క్షుద్రమైనటువంటి కోరికలు కోరకూడదు. ముక్తి కావాలి, మోక్షం కావాలి, జ్ఞానాన్ని ప్రసాదించుండ్రు అని చెప్పాలి, అడగాలి. ఈ విధంగా విదేహ కైవల్యాన్ని, విదేహ ముక్తిని అనుభవించేవాడు జనక మహారాజు. వశిష్ఠ మహర్షి ఎదురుగా కూర్చొని సత్సంగం చేస్తూ ఉన్నాడు. అతనితో పాటు సన్యాసులు కూడా కూర్చొని అధ్యయనం చేస్తూ ఉన్నారు. అయితే ఈ వశిష్ఠ మహర్షి జనక మహారాజు వచ్చే దగ్గర శాస్త్రాన్ని ప్రారంభం చేయకుంటుండే. ఎందుకంటే ఆయన చక్రవర్తి, రాజకార్యాలు ఉంటాయి, పనులు పూర్తి చేసుకొని రావాలి. అయినా కానీ వచ్చేవాడు. ఒక్కోసారి కొంచెం ఆలస్యం అయితే కూడా ఆ రాజు వచ్చే దగ్గర కూడా ప్రవచనాన్ని ప్రారంభం చేయకపోయేది, ఉపన్యాసం ప్రారంభం చేయకపోయేది. అప్పుడు మిగతా సన్యాసులందరికీ ఈర్ష్య పుట్టింది. మేము సన్యాసులం, సన్యాసాశ్రమం గొప్పదా, గృహస్థాశ్రమం గొప్పదా? సన్యాసాశ్రమం గొప్పది. మరి గొప్పవాళ్ళం మేముండగా నికృష్టమైనటువంటి గృహస్థుని కోసం ఇతడు వేచి ఉండుట ఇది ఎంతవరకు సమంజసము? అతని కోసం వేచి చూస్తాడు. మేమందరం సన్యాసం ఎదురుగా ఉండగా అంటే మేము యోగ్యులం కాదా, మేము అధికారులం కాదా అని ఈ విధంగా కొద్దిగా వాళ్ళ లోపల ఈర్ష్య కలిగింది జనక మహారాజు విషయంలో. అప్పుడు ఎందుకంటే గురుదేవుడు సర్వజ్ఞుడు కదా, ఎవరెవరు అంతఃకరణంలో ఏమేమి కదలికలు కదులుతున్నాయి, ఏం సంకల్పాలు వికల్పాలు అన్నీ తెలుసుకుంటాడు. సర్వజ్ఞుడు ఉన్నాడు కాబట్టి అతడు గమనించాడు. వాళ్ళ యొక్క ప్రవర్తన గమనించి ఇక వీళ్లకు ఆ జనక మహారాజు అంటే ఎటువంటి వాడు వీళ్ళకు తెలియజేయాలి అని చెప్పి తన యొక్క మాయ చేత మిథిలా నగరానికి అగ్గి అంటించాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి తన మాయ చేత మిథిలా నగరానికి అగ్గి అంటించాడు. ఇక్కడ జనక మహారాజు ఎదురుగా కూర్చున్నాడు. ఇక అంతలో ఒక వార్తాహరుడు, ఒక భటుడు వచ్చి చెప్పినాడు, ప్రజారాజా మిథిలా నగరం కాలిపోతుంది అన్నాడు.
మంటలు ఎగిసిపడి అంతఃపురం దగ్గరికి వచ్చాయి, అంతఃపురానికి కూడా చుట్టుముట్టాయి మంటలు, అంతఃపురం కాలిపోతుంది అన్న. అనేసరికి ఈ సన్యాసులు విన్నారు ఆ మాట. సన్యాసులు విని అయ్యో ఆ కుటీరాలలో మా లంగోట్లు ఆడ ఆరేసుకొని వచ్చినాం మేము, లంగోట్లు ఎక్కడ కాలిపోతాయో, మా కుటీరాలు ఎక్కడ కాలిపోతాయో అని వీళ్ళందరూ లేచిపోయారు, పరుగు తీశారు. కానీ జనక మహారాజు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షులు అంటారు, ఏమయ్యా అంతఃపురానికి కూడా అగ్గి అంటిందంట, చుట్టుముట్టిందంట, మరి ఏమి ఆ సన్యాసులే పోతున్నారు, నువ్వు పోవా అని అంటే, నేను వచ్చేటప్పుడే ఆ నగరానికి అగ్గి అంటించి వచ్చినా అన్నాడంట. ఎవరు? జనక మహారాజు. నేను వచ్చేటప్పుడే, సత్సంగానికి వచ్చేటప్పుడే మిథిలా నగరానికి అగ్గి అంటించి వచ్చినా అన్నాడంట. అంటే దాని తాత్పర్యం ఏంది? మమకారం మోహం అంతా వదిలిపెట్టి వచ్చినా అని తాత్పర్యం. నేను వచ్చేటప్పుడే ఏ అహంకార మమకారాలను వదిలిపెట్టి వచ్చేసాను. అది ఉంటేనేమి పోతేనేమి, అది అనాత్మ ఉన్నది, జడం ఉన్నది. ఆ జడమైనటువంటి నగరం ఉంటేంది పోతేంది, నాకు దాంతో నక్కర్లేదు, మీరు ఆత్మజ్ఞానాన్ని బోధించండి గురుదేవా అన్నాడు. చూడు, అంత నిష్ఠలో ఉన్నాడు. అందుకే కదా అతడు జీవించి ఉండగానే విదేహుడు అని అనిపించుకున్నాడు. మరి అటువంటి స్థితి మనకు రావాలి అని అంటే ఆత్మజ్ఞానం ఒకటే శరణ్యం. అటువంటి జ్ఞానాన్ని పొందితేనే ఆ స్థితిలో ఉండగలుగుతాం. తెలిసిందా? కాబట్టి ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు తన ముఖత, ఆయనలారా మీరు జీవులు కాదు, నా స్వరూపులే, మీరు కూడా పరబ్రహ్మ స్వరూపులే, మీకు నాకు భేదం లేదు అని స్వయంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. చూసారా? మరి భగవంతుడే స్వయంగా చెప్పంగా మనం దాన్ని తెలుసుకొని ఆ నిశ్చయంలో తప్పకుండా ఉండాలి. ఇక్కడ జీవభూత సనాతన, భూత శబ్దం పెట్టినాడు. భూత అంటే భూధాతు యొక్క ఇది ఏమంటారు, భూతకాలిక శబ్దం అన్నమాట. భూ శబ్దం యొక్క భూతకాలిక శబ్దం అంటే కలిగింది, అయ్యింది అని అర్థం. భూత అంటే అయినాడు. ఆ పరమాత్మనే జీవభూత అంటే జీవరూపుడుగా అయినాడు. ఎట్లయినాడు? అజ్ఞాన ప్రభావం చేత అన్నాడు. పరమాత్మయే అజ్ఞానం యొక్క ప్రభావం చేత తాత్కాలికంగా, ఏ విధంగా మనం మొదలే చెప్పుకున్నాం, రాజకుమారుడు చాకలివాడు అయినట్టుగా మనము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులమే అయినా కానీ అజ్ఞానం యొక్క ప్రభావం చేత జీవరూపులుగా వ్యవహరింపబడుతున్నామే కానీ వాస్తవంగా మనం జీవులం కాదు. అయితే జీవత్వ భ్రాంతిని పొంది ఈ శరీరాన్ని అభిమానించి ఇందులో ఉన్నటువంటి ఇంద్రియాలను, మనస్సును, అభిమానాన్ని పొంది వాటితో కలిసి మనము శబ్దాది విషయాలను అనుభవిస్తూ ఉన్నాము. చూసారా? సాక్షాత్ మనం అమృత స్వరూపులమై ఉండి కూడా అది ఏమంటారు కదా, అమృతం దొరకంగా గంజి గేడ్చిందంట ఎవడు. అమృతం దగ్గర నాయన దేవేంద్రుడు అమృత కలశంతో అమృతం తెచ్చి ఇస్తానంటే కొంచెం గంజి ఉంటే పోయేవా అన్నాడంట వాడు. అమృతం తాగితే అమరుడైపోతాడు కదా, అది వదిలిపెట్టి గంజి అడిగిండంట. రాజు దగ్గరికి పోయి ఆ రాజు ఎవరికి కావాల్సింది అది దానం చేస్తూ ఉన్నాడు. బంగారము, ఎండి, మరి డబ్బు, మరి ఎవరికి భూమి కావాలంటే భూమి ఇస్తున్నాడు, ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. అటువంటి వాని దగ్గర పోయి, రాజా కొంచెం తంబాకు ఉంటే ఇయ్యి కదా అన్నాడు. తంబాకు నోట్లు వేసుకుంటారు చూడు, పొగాకు పొడియలు ఉంటాయి కదా, పొగాకు పొట్లాలు ఉంటాయి, నోట్లు వేసుకుంటారు చూడు, నోట్లు వేసుకుని మేకలు నవ్వినట్టు నవ్వులుతారు కదా. రాజు దగ్గర పోయి వాడు తంబాకు అడిగిండంట. దరిద్రుడు కాకపోతే ఏంటిది, వాడు ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి తయారున్నాడు. వీడు అడుగుతున్నాడు ఏంది, తంబాకు. అట్లా భగవంతుడు మనకు ఆ మోక్ష పదవిని ఇస్తున్నాడు కదా, స్వయంగా తన స్వరూపంగా చేసుకుంటున్నాడు. అటువంటి వదిలిపెట్టి మనం ఇంద్రియాలతో తాదాత్మ్యాన్ని పొంది ఈ శబ్దాది విషయాల్లోకి వెళ్ళి శుద్రమైనటువంటి ఆ సుఖాలను మనం కోరుతూ ఉన్నాం. శుద్రమైన అల్పమైనటువంటి దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖాలను కోరుతూ ఉన్నాం. కానీ స్వయంగా మనము అమృత స్వరూపులం ఉన్నాము, ఆనంద స్వరూపులం ఉన్నాము, ఆనంద ఘనులం ఉన్నాము. అటువంటి స్వరూపం అన్నది వదిలిపెట్టి శుద్రమైనటువంటి నీచమైనటువంటి సుఖాలకు కోరుతున్నాము. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇది యోగ్యమా? ఆ రాజపుత్రుడై ఉండి చాకలివాడైనట్టున్నది మన సంగతి. కాబట్టి ఆ గాడిదల వెంట తిరుగుతూ, గాడిదలను మేపినట్టు మనం ఇంద్రియాల వెంట తిరుగుతూ ఆ మనస్సు ఇంద్రియాలతో తాదాత్మ్యాన్ని పొంది ఆ క్షుద్రమైన ఆ విషయ సుఖాలను మనం అనుభవిస్తున్నాం.
చెప్పినాడు ఇక్కడ స్వయంగా. నేను కాదు అనేది గాడిదలని చెప్పేది ఆయనే అంటున్నాడు. ఈ స్వామి అంటున్నాడు అనుకునేరు కదా, ఆయనే అంటున్నాడు. ఇగో తాను రాజకుమారుడని తెలియక గాడిదల వెంట పడినట్లు తాను సనాతన పరమాత్మ స్వరూపమనుట మరచి జీవుడు ఇంద్రియాల వెంట పడినాడు అంటాడు. ఇంద్రియాల గాడిదలు, వాటి వెంట పడి ఆ విషయాల లోపల తిరుగుతూ ఉన్నాడు వీడు. చూసారా? అందుకని మన స్వరూపాన్ని మనం గుర్తు చేసుకొని నేను పరబ్రహ్మ స్వరూపుడునే అని పక్కా నిశ్చయం చేసుకోవాలి. ఎవరు వచ్చి చెప్పినా కూడా నువ్వు దేవుని కాదు, నువ్వు జీవుడవే అని అంటే కూడా నీకేం తెలుసుకో అనాలి. నీకేం తెలుసు, మేము భగవద్గీత అభ్యాసం చేసినాం, మాకంతా తెలుసు, సాక్షాత్ భగవంతుడే చెప్పిండు మేము భగవత్ స్వరూపులం అని. నువ్వెవడివి, నువ్వు జీవుడు అని చెప్పేటందుకు అని ఇంత గట్టి దృఢ నిశ్చయంలో ఉండాలన్నమాట. వస్తు స్థితి ఉన్నది. ఇదేదో కపోల కల్పన కాదు, ఏదో జూట మాటలు కాదు, ఇది వేదాంతం ఇది కదా, ఏదో పురాణం కాదు ఇది. ఆ పురాణం అయితే అది ఆ రాజు ఈ రాణి అది ఈ కథ ఆ కథ అని చెప్తారు పురాణాలు అయితే కదా. ఇది మన కథ ఉన్నది, వేదాంతం ఉన్నది. వేదాంతమే అంతిమ నిర్ణయం. వేదం యొక్క అంత భాగము వేదాంతం అంటే అంతిమ నిర్ణయం అన్నమాట. ఇది మన స్వరూపము, అంతిమ నిర్ణయం ఏమిటి? మనం పరమాత్మ స్వరూపులమే, అది తెలుసుకోవాలి అని మనం 7 శ్లోకాలు తెలుసుకున్నాము. తర్వాత శ్లోకాన్ని రేపు తెలుసుకుందాము. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.